లోక్సభ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. సెకండ్ ఫేజ్ లో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అస్సాంలో 5, బీహార్లో 5, ఒడిశాలో 5, బెంగాల్లో 3, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 2, మణిపూర్లో 1, త్రిపురలో 1, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకు రెండో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వెల్లూరు నియోజకవర్గంలో ఎన్నిక రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. వెల్లూరులో భారీ మొత్తంలో డబ్బు పట్టుబట్టంతో పోలింగ్ రద్దు చేసినట్లుగా తెలిపింది. ఇక తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఇవాళే జరుగుతున్నాయి. త్రిపుర ఈస్ట్ ఎన్నికను కూడా వాయిదా వేసింది ఈసీ. ఒడిశాలోని 5 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక రెండో విడతలో అనేక మంది కీలక నేతలు బరిలో ఉన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. తుత్తుకుడి నుంచి డీఎంకే నాయకురాలు కనిమోళి పోటీ చేస్తుండగా ఆమెపై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్ బరిలో ఉన్నారు. ఇక నీల్గిరీస్ లో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, శివగంగాలో కార్తీ చిదంబరం, చెన్నై సెంట్రల్లో దయానిధి మారెన్ పోటీ చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని మధురలో హేమామాలిని, ఫతేపూర్ సిక్రీలో యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్, అస్సాంలోని సిల్చార్ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితాదేవ్, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరక్ అబ్దుల్లా, ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కర్ణాటకలోని తుముకూరు నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, మాండ్యలో సుమలతా అంబరీష్, ఆమెపై సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ తీరుపై మరిన్ని అప్డేట్స్ బెంగళూరులోని డాలర్ హిల్స్ నుంచి భరత్ అందిస్తారు. భరత్, పోలింగ్ సరళి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్వాతి, ప్రస్తుతం మనం డాలర్ హిల్స్ అంటే ఇది హెబ్బాళ్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసి బెంగళూరు నార్త్. ఈ బెంగళూరు నార్త్ నుంచి సదానంద గౌడ పోటీ చేస్తున్నారు, కేంద్ర మంత్రి. ఆయన ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణ బైరగౌడ, అతను రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ హేమాహేమిలు పోటీ చేస్తున్న నియోజకవర్గం బెంగళూరు నార్త్. బెంగళూరులో మనం చూడొచ్చు, పోలింగ్ జనరల్ గా ఎప్పుడు కూడా 50 to 60% వరకు మాత్రమే పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. అంటే సేమ్ హైదరాబాద్ లాగా చాలా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేసింది. ఎస్పెషల్లీ వికలాంగుల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ సెంటర్ వరకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించింది. ఓలా క్యాబ్స్ సంస్థ ముందుకొచ్చింది వీళ్ళందరికీ కూడా అందించేందుకు. అయితే ఇవాళ కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంట్ స్థానాలుంటే 14 పార్లమెంటు సీట్లలో మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. ఈ 14 పార్లమెంట్ సీట్లో ఎక్కువ కాంగ్రెస్, జేడీఎస్ రెండు కూడా అలయన్స్ గా బరిలోకి దిగుతున్నాయి. జేడీఎస్ ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో ఇవాళ ఎక్కువగా పోలింగ్ జరుగుతుందని అనుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఒక పోలింగ్ సెంటర్ నుంచి ఒక మహిళ బయటకు వస్తుంది. ఎక్కువ మంది మనకు యువ ఓటర్ల కంటే ఎక్కువగా ఇక్కడ కూడా సేమ్ ఎక్కువ దాదాపు 45 to 50 years దాటిన వాళ్ళే మనకు పోలింగ్ సెంటర్లో కనబడుతున్నారు. యువకులు పెద్దగా కనిపించడం లేదు. అది హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా మెట్రో సిటీస్ లో ఎక్కువ ఇదే ట్రెండ్ నమోదవుతూ మనకు కనిపిస్తోంది. ఇప్పుడున్న పోలింగ్ బూత్ నుంచి ఒక మహిళ బయటకు వస్తున్నా, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप बताइए क्या मैसेज देना चाहते हैं वोटर्स? कुछ नहीं, इट्स गुड टू वोट एक्चुअली एंड अच्छा लग रहा है. इस बार बहुत सारे लोग आ रहे हैं वोट करने. बहुत सारे लोग आ रहे हैं. हाँ, थैंक यू. युवा वोटर्स कम वोट डाल रहे हैं आजकल.
लग तो नहीं रहा है इस बार, देयर मोस्ट ऑफ देम हु आर यंग ओवर हियर, सब वोट डाल रहे हैं, इट्स गुड एक्चुअली। तो जनरली आप कैंडिडेट को देख के वोट करते हैं या पार्टी को देख के वोट करते हैं? ऑब्वियसली बोथ। अगर स्टेट में अगर कोई अच्छा कर रहा है तो स्टेट का वो कंसिडर करेंगे, और सेंट्रल का जो भी है वो दोनों देख के। సో మనం చూడొచ్చు ఇంకొక రుద్రాలు కూడా బయటకు వస్తుంది. సో ఎస్పెషల్లీ క్యూ లైన్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ పోలింగ్ బూత్ లో బాగానే ఉన్నాయి. ఇక్కడే దాదాపు 4-5 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మిగతా వాటిలో పెద్దగా రష్ లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 50 నుంచి 55% బెంగళూరులో పోలింగ్ నమోదు కావచ్చని. అయితే పొలిటికల్ గా చూసుకుంటే గనక ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో చాలా హోరాహోరీ పోరు నెలకొంది. ఎస్పెషల్లీ దేవగౌడ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏవేవైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ సీట్లు అన్నిట్లో కూడా ఇవాళే పోలింగ్ జరగబోతుంది. దేవగౌడ తుమ్కూరు నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. నిజానికి ఆయన ఎప్పుడు కూడా హసన్ దేవగౌడ సొంత ప్రాంతం, పుట్టిన ప్రాంతం. ఆయన ఎప్పుడు కూడా హసన్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ హసన్ కు దేవగౌడే. అయితే దేవగౌడ తన మనవడి కోసం ఆయన సీటును సాక్రిఫైస్ చేశారు, సేఫ్ సీటును. హసన్ సీటును కుమారస్వామి అన్న రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్నకు ఆయన సీటును వదిలిపెట్టారు దేవగౌడ. ఆయన వచ్చేసి తుమ్కూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేస్తున్నారు. మాండ్యాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తోంది. సుమలత అంబరీష్, అంటే అంబరీష్ భార్య సుమలత పోటీ చేస్తున్నారు. అంబరీష్ ఇటీవలే మరణించారు. సుమలత కూడా మనకు తెలుసు, చాలా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసిన నటి. ఆమె కుమారస్వామి కుమారుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. నిజానికి అక్కడ బీజేపీ క్యాండిడేట్ పెట్టలేదు. రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాలు ఉంటే 27 స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. మాండ్యాలో సుమలతకు సపోర్ట్ చేస్తుంది. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పోరు నడుస్తుంది. ఐటీ రైట్స్ కూడా అయ్యాయి. చాలా పెద్ద ఎత్తున డబ్బును కూడా వెదజల్లుతున్నారు. ఎందుకంటే కుమారస్వామి కుమారుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సుమలతకు సపోర్ట్ చేస్తున్నాయి అలయన్స్ లో ఉన్నప్పటికీ. సో ఇక్కడ ఈ 14 స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతున్న వాటిలో జేడీఎస్ కు చాలా కీలకం. ఎందుకంటే దేవగౌడ ఫ్యామిలీ అనుకోండి, ఇది ఎక్కువగా జేడీఎస్ స్ట్రాంగ్ హోల్డ్ లో పోలింగ్ జరుగుతుంది. బెంగళూరు సిటీ తప్ప మిగతా చోట్ల బీజేపీకి పెద్దగా ప్రజెన్స్ లేని చోట, బీజేపీకి రాష్ట్రంలో అత్యంత బలహీనమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనతో పాటు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अच्छा आप क्या मैसेज देना चाहते हो वोटर्स को? मोदी को जिताओ, कंट्री को सेव करो। आप क्या मैसेज देना चाहते हैं वोटर्स को? वोटिंग इज एसेंशियल, एक राइट है जो हम निभा सकते हैं, और नोटा नहीं करना। जो पार्टी सही लगती है अपने हिसाब से, किसी की बातों में नहीं आके अपनी डिसीजन लेके रिस्पॉन्सिबली वोट देना चाहिए. अच्छा, नोटा क्यों नहीं करना? बिकॉज that will only make it worse, right? We have a right and we should execute it. It can be misused otherwise. So I feel नोटा नहीं करना चाहिए. कुछ तो किसी को तो लाना ही है ना, तो अपने हिसाब में जो ठीक है उसको तो लाना है. अच्छा, आप ये बोल रहे मोदी बोल रहे, लेकिन मोदी तो यहाँ कंटेस्ट नहीं करेगा. आप कैंडिडेट को देख के वोट डालते, वहाँ प्राइम मिनिस्टर कैंडिडेट को देख के वोट डालते? नहीं, हम कंट्री को देख के वोट डाल रहे हैं कि कंट्री कैसे ग्रो होएगी. तो कंट्री विल ग्रो, द प्राइम मिनिस्टर गुड विल कम एंड डेफिनेटली कंट्री विल ग्रो. आप कैंडिडेट को देख के वोट डालते हैं या पार्टी को देख के वोट डालते हैं? See, these are country elections, so the country matters right now. If it's local elections, it's different. So right now we are looking at the country as a whole because we are citizens of the country first. Okay. So my perception is that it should be for the country's best interest, right? So that is what I'm voting for. तो यहाँ स्टेट गवर्नमेंट का परफॉर्मेंस कैसा है? Not so good. अच्छा, हाँ. Come and see the park. They have not developed yet. You come and. ఒక యువ ఓటర్ మనతో ఉన్నాడు. आप क्या मैसेज देना चाहते अदर वोटर्स के लिए? मैं ये कहना चाहता हूँ कि किसी भी इंडियन के लिए नेशनल सिक्योरिटी शुड कम फर्स्ट ऑलवेज. सो आई वुड actually I have casted my vote for national interest, national security interest. So नेशनल सिक्योरिटी किससे पॉसिबल होगा, किस पार्टी से होगा?
I don't want to go for any anti-national party. You can assume who is the anti-national party right now. Okay. Can I disclose? No, you cannot disclose your vote. Okay. సో మనం చూడొచ్చు హెర్బల్ పోలింగ్ సెంటర్ లో ఈ సిచ్యువేషన్ ఉంది. ఇక బీజేపీ పర్స్పెక్టివ్ చూస్తే జేడీఎస్ పర్స్పెక్టివ్ ఆ విధంగా ఉంది. జేడీఎస్ కు చాలా కీలకం ఉంటే బీజేపీ 14 సీట్లలో వాళ్ళు బెంగళూరు సిటీలో ఉన్న చుట్టుపక్కల మాత్రమే స్ట్రాంగ్ ఉన్నారు. హసన్ అయినా మాండ్యా అయినా మైసూర్ అయినా జనరల్ గా ఇవన్నీ కూడా జేడీఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే లోక్సభ నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ రెండింటి మధ్య పొత్తు ఉండడంతో అయితే జేడీఎస్ లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేట్ మాత్రమే బరిలో ఉన్నాడు. దీంతో బీజేపీ ఇదే ఒక అవకాశంగా భావిస్తుంది. ఓల్డ్ మైసూర్ రీజియన్ లో ఆ పార్టీకి ప్రజెన్స్ లేని ప్రాంతాలు, నార్త్ కర్ణాటకనేమో లింగాయత్ బెల్ట్, ఇక్కడ లింగాయతులు నార్త్ కర్ణాటకలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వీటిలో బీజేపీ క్లీన్ స్వీప్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చేసింది. దాదాపు 70 నుంచి 80% అసెంబ్లీ స్థానాలు నార్త్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో బీజేపీ గెలుచుకుంది. కానీ సౌత్ కర్ణాటకలో మాత్రం ఆ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. అందుకనే మెజారిటీకి దగ్గరలో ఆగిపోయింది. సో ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ పొత్తుంది. జేడీఎస్ కు సీట్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు కోఆపరేట్ చేయట్లేదు, కాంగ్రెస్ కు సీట్లు ఇచ్చిన చోట జేడీఎస్ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. సో అలయన్స్ అరిథమెటిక్ అంటే లెక్కల ప్రకారం చూసుకుంటే ఇద్దరు కలిపి 50% ఓట్లు ఉండాలి. కానీ ఆ 50% ఓట్లు ఫుల్ స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. సో అందుకని దీన్ని బీజేపీ అవకాశంగా భావిస్తుంది. బెంగళూరు సిటీ బయట సౌత్ కర్ణాటకలోనూ తమ ప్రజెన్స్ చాటుకోవాలి. 14 10 నుంచి 11 స్థానాలు ఇక్కడ గనక సాధిస్తే నెక్స్ట్ ఫేజ్ 14 జరగబోయే స్థానాలంతా కూడా బీజేపీ కంచుకోట స్థానాలు. మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఉత్తర కర్ణాటకలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఆ 14 సీట్లు కనీసం 12-13 వస్తాయన్నది వాళ్ళ అంచనా. సో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ జేడీఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండే దగ్గర ఈసారి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఈ యాంటీ ఓటు జేడీఎస్ పోటీ దగ్గర ఉన్న చోట కాంగ్రెస్ ఓటు తమ వైపు షిఫ్ట్ చేసుకోవాలి, కాంగ్రెస్ ఉన్న చోట జేడీఎస్ ఓటు తమ వైపు షిఫ్ట్ చేసుకోవాలన్నది బీజేపీ స్ట్రాటజీగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బెంగళూరు సిటీలో లాస్ట్ టైం 3 సీట్లో కూడా ఓడిపోయింది. కానీ బెంగళూరు శివార్లో ఉన్న 2 సీట్లు బెంగళూరు రూరల్ డీకే శివకుమార్ మంత్రి తమ్ముడు పోటీ చేస్తున్నారు. చిక్ బెల్లాపూర్ నుంచి మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పోటీ చేస్తున్నారు. ఈ 2 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో రూరల్లో గెలుచుకున్న సీట్ను ఈసారి అర్బన్ లో కూడా గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక టార్గెట్. అయితే అర్బన్ లో మోడీ వేవ్ మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం కూడా చూసాం, వాళ్ళ అభిమానాన్ని దాచుకోవట్లేదు ఓటర్లు. ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేషనల్ సెక్యూరిటీ అన్నది, బాలాకోట్ స్ట్రైక్స్ అన్నది డెఫినెట్ గా మోడీకి ఇక్కడ బెంగళూరు సిటీలో అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయింది. సో 3 పార్టీలకు సంబంధించి ప్రాస్పెక్ట్స్ అయితే జేడీఎస్ కాంగ్రెస్ అయితే ఈ 14 సీట్లో కనీసం 7-8 సీట్లు గెలుచుకోవాలన్నది జేడీఎస్ కాంగ్రెస్ లు టార్గెట్ గా పెట్టుకుంటే బీజేపీ 10 సీట్లు గెలుచుకోవాలి. రాష్ట్రంలో 28 స్థానాలకు 22 స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ గా బీజేపీ పనిచేస్తుంది. అల్టిమేట్ గా ఇవాళ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఈ పోలింగ్ సెకండ్ ఫేజ్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నది చూడాల్సి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భరత్.